ఓన్లీ ఆ చర్చిలో ఉన్న అవసరతలు, పాస్టర్ గారు చర్చిలో ఉన్న కొరతలు, ఆ ప్రాంతం కోసం, ఆ ప్రాంత ప్రజల కోసం మనం ప్రార్థన చేయాలి. చాలు, అంత చేసి ముగించేస్తే సరిపోతుంది. అది కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల లోపలనే చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది చేసేవాళ్ళు ఉంటారు, విసుకొస్తుంది. పాస్టర్ గారు వాక్యం చెప్పాలని ఉంటారు, మనం చేస్తే బాగుండదు. ఇక్కడ కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు మీకు ఒకవేళ నేను ఏదైనా అంశం చెప్తే ఆ అంశం కోసమే ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తూ భాషలు మాట్లాడండి. మళ్ళీ మామూలుగా కూడా ప్రేయర్ చేయండి. నేను చెప్పిన అంశంలోనే ఇంకా డీప్లో వెళ్తుంది మీ ప్రేయర్. మీరు భాషలు మాట్లాడుకొని ప్రేయర్ చేయటం వల్ల తర్వాత ప్రేయర్లో కూడా బాగా పవర్ పెరుగుతుంది. మరి మాకు భాషలు రావు కదా బ్రదర్ అని కొంతమందికి భాషలు రావట్లేదు, నో ప్రాబ్లం, మామూలు ప్రేయరే మీరు చేయొచ్చు. భాషలు వచ్చిన వారికి నేను చెప్తున్నాను, దేవుడు మనకి భాషలు ఇచ్చిండంటే దాన్ని మనం వాడాలి. కత్తిని మనం వాడుతూ ఉంటే దాని ఉపయోగాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కాకరకాయ ఉంది, కాకరకాయ తింటూ ఉంటే కాకరకాయలో ఉన్న ఉపయోగాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కాకరకాయ చేతిలో పెట్టిన తర్వాత కూడా మనం తినకపోతే దాని గురించి తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి భాషలు వచ్చినప్పుడు భాషల్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. చాలా రిలీఫ్ మనకి వస్తూ ఉంటుంది. మనం మనసులోకి వెళ్ళి కూడా భాషలు మాట్లాడచ్చు. అది ఇంకా పవర్ఫుల్. అది మామూలుగా బయట మాట్లాడడం కంటే మనలో ఉన్న సైతాన్ శక్తి అది వెళ్ళిపోతుంది. చాలామంది నమ్మరు, నాకేడ సైతాన్ ఉంది, నేను బాప్తిజం తీసుకున్నా కదా అని. కరెక్టే, బాప్తిజం తీసుకున్నాము, పరిశుద్ధాత్మ పొందుకున్నాము. మనలో పరిశుద్ధాత్మ తక్కువ అయిపోతున్నప్పుడు, ప్రేయర్ తక్కువైనప్పుడు అది ఆవరించి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వాటికి ఉన్న బండ గుర్తులు చెప్తా వచ్చాను. ఎక్కువగా సైతాను ఆవరించినప్పుడు అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, గుండెలో నొప్పి, నడుము నొప్పి, తల తిరగటం, ఏదో తెలియని డిప్రెషన్, కడుపులో అలజడి, తినంగానే మోషన్కి పోవటం, లేదా మోషనే రాకపోవటము, కాళ్ళలో మంటలు, లేకపోతే కాళ్ళలో గుచ్చుకోవటాలు, తర్వాత హెడేకు, భయంకరమైన హెడేకు, మెడ నొప్పి, ఓవర్ వెయిట్ పెరిగిపోవటం, అది కూడా సైతాన్ శక్తి. అంటే ఓవర్ వెయిట్ పెరిగిపోయి నువ్వు ఏం పని చేయొద్దు అన్నది దాని కాన్సెప్ట్. అట్లా హెల్త్ ఇష్యూస్ అన్నీ తీసుకొస్తూ ఉంటుంది. వాటి నుంచి మనం విడిపింపబడాలంటే తరచుగా సైతానా నాలో నువ్వు పని చేయని కూడా వేస్తున్న వల్ల బంధిస్తున్నా. మనం సైలెంట్గా ఉన్నప్పుడు ఏదో డిప్రెషన్ తీసుకొస్తుంది. వాళ్ళు అట్లా అన్నారు, ఇగో వీళ్ళు ఇట్లా అన్నారు, అదంతా కూడా సైతాన్ మాట. అది పచ్చి అబద్ధాలు. మనం ఒకటి అనుకుంటాము, అక్కడ ఒకటి ఉంటుంది, మనం ఇక్కడ వేరే రకంగా ఊహిస్తాం. ఎక్కడికైనా ప్రేయర్కి వెళ్ళాలంటే కూడా అబ్బా అవసరం ఆ ప్రేయరు. కాన్ఫరెన్స్ ప్రేయర్లు కూడా రావాలంటే ఇప్పుడు అవసరమా, రేపు చేద్దాంలే, ఇప్పుడు పడుకో, లేకపోతే నువ్వు వంట చేసేది ఉంది కదా, బయటికి వెళ్ళేది ఉంది కదా, తర్వాత చేయొచ్చులే, అట్లా అవన్నీ కూడా సైతాన్ తీసుకొస్తుంది. వాటికి ఇష్టం ఉండవు అన్నమాట. మనం ఆత్మీయంగా ఎదగటానికి, ఆరోగ్యంగా ఉండటానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. ఆత్మీయంగా ఎదగటం ఇష్టం ఉండదు, ఆరోగ్యంగా ఉండటం కూడా ఇష్టం ఉండదు. ఎందుకు ఆరోగ్యంగా ఉండటం ఇష్టం ఉండదు అంటే మన శరీరం దేవుని ఆలయం. మనం ఆరోగ్యంగా ఉంటే దేవుని ఆలయం బాగుంటుంది. అప్పుడు మనం ఎక్కువగా ప్రేయర్లో ఉంటాం, ఎక్కువగా ఫోకస్ చేస్తాం, వాక్యాన్ని బాగా మనం సంతోషపడుతూ ఉంటాం. అవి చేయకుండా దాడి చేయటం, నిద్ర లేని సమస్య, ఇవన్నీ వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా కూర్చొని లేకపోతే పడుకొని కూడా నాలో పనిచేస్తున్న సైతానా ఏస్తున్న వాళ్ళ బయటికి రా, ఏస్తున్నామలో నువ్వు ఉండనీకి వీల్లేదు, ఏస్తున్నామలో బంధిస్తున్నా, నాలో ఏసే ఉన్నాడు, ఏసే నాలో ఉన్నాడు. అట్లా ఒక 5 minutes చెప్పండి, అంతే, 5 నిమిషాలు. మీకు పట్టిన దరిద్రము సైతాన్ అన్నీ వెళ్ళిపోతాయి. సింపుల్గా మర్చిపోతారు మీరు. అరే ఇంతసేపు ఇట్లా ప్రాబ్లం ఉండే ఎట్లా బాగాను. మనం సండే చర్చికి వెళ్ళినప్పుడు చాలా సంతోషం ఉంటుంది. ఎవరైనా ఇంటికి ప్రేయర్కి వెళ్ళినప్పుడు పాటలు పాడినప్పుడు చాలా సంతోషం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటే ఆ సైతాన్ శక్తులు వెళ్ళిపోతాయి, అప్పుడే సంతోషం వస్తుంది.
మన గుండెని పట్టుకొని పిసుకుతూ ఉంటాయి అవి. ఇప్పుడు ఈ నెల వచ్చేసింది, రూమ్ రెంట్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, ఎట్లయితుందో ఏమో, ఎందుకు నువ్వు బతికేది, చచ్చిపోతే అయిపోతుంది కదా, చచ్చిపోయి ఇంకేముంది, ఇట్లా అన్ని ఆలోచనలు దురాత్మ తీసుకొస్తుంది. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే కూడా ఏం ఫోన్ చేస్తావు ఆయన, అప్పుడు నువ్వు ఫోన్ చేస్తే లేపనే లేడు, నీకు అప్పుడు ఒక అట్లా చెప్పిండు, ఇప్పుడు అవసరమా మనకి. అట్లా మనుషుల్లో కూడా సైతాన్ శక్తులు ఏం చేస్తుంది అంటే భేదాలు తీసుకొచ్చి విరుద్ధంగా అవి పనిచేస్తాయి. వాడి మాట అస్సలు వినొద్దు. మనం ఏది ఆలోచించినా ప్రేయర్ చేయాలి, స్తుతించాలి, అది వెళ్ళిపోతుంది. తర్వాత మన మైండ్ ఉపయోగించి మనం ముందుకు పోవాలి. మంచిది. మనం ఈరోజు మరి నిన్నటి దినంన రూతు గ్రంథాన్ని మనము ధ్యానం చేశాము. మొన్నటి దినంన రూతు గ్రంథం ధ్యానం చేశాం. నిన్న మధ్యాహ్నం అయితే వాక్యం నేను చెప్పలేదు. సాయంత్రం పూట ఏమో మనం ప్రార్థన చేయటం వల్ల ఉన్న అద్భుతాలు, భక్తుల జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరిగినాయి, ఇవి మనం విన్నాము. ఈరోజు సాయంత్రం కూడా మనం విందాము, విశ్వాసాన్ని అభివృద్ధిలో చేసుకుందాం. అట్ ద సేమ్ టైం సమయలు 2వ గ్రంథం కూడా మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు సమయలు 1వ గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యము నీళ్ళకట్టి ఫలించునుగాక. మీరే ఆత్మకార్యాలు జరిగించి ఈ ప్రేయర్కి మీరు జవాబిచ్చి నీ సాక్షిగా నిలబెట్టుకొని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించు. ఈ వాక్యం నీళ్ళకట్టి ఫలించునుగాక. సైతాన్ చీకటి శక్తులను నువ్వు బంధించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మరి సమయలు 1వ గ్రంథం చూద్దాము. ఈ తదుపరి 4 గ్రంథంలో ఆసక్తికరమైన చరిత్రను కలిగి ఉన్నవి. సమయలు 2 గ్రంథాలు ఒకే గ్రంథంగా యూదులు ఒక సమయంలో భావించారు. అలాగే రాజుల గ్రంథంలో కూడా తర్వాత గ్రీకులు ప్రభావం ఉన్న కాలంలో, అనగా నిబంధనల మధ్యకాలంలో సమయలు మరియు రాజుల చరిత్ర పుస్తకంలో ఒక పెద్ద గ్రంథంగా సముదాయంలో 4 భాగాలుగా విభజించేది. 1, 2, 3, 4 రాజ్యములు లాటిన్ భాష విధానము ఈ పుస్తకంలో తిరిగి వాటి పాత హోదాల్లో చేర్చినది. మరియు పాశ్చాత్మిక ప్రజలు వారిని ఎలా తెలుసుకున్నారో వారు పిలుస్తున్న పేర్లు ఈ గ్రంథంలో ఆపాదించిరి. అయినప్పటికీ గ్రీకు ఆర్థోడాక్స్ చర్చి మాత్రము ఇప్పటికీ ఈ పుస్తకాలను రాజ్య గ్రంథంలో సంపాదిస్తుంది. తూర్పు సంఘాలన్నీ ఈ విధానంలోనే పిలుస్తూ ఉన్నవి. చాలు. మరి ఇక్కడంతా చదివింది మనం చూస్తే సమయలు 2 గ్రంథాలు, తర్వాత రాజుల గ్రంథం, మొత్తం ఈ 4 గ్రంథాలు కూడా చాలా ఇంపార్టెంట్ చరిత్ర గురించి మాట్లాడుతుంది. అంతకుముందు న్యాయాధిపతుల గురించి చూసాము. మరి 13 మంది న్యాయాధిపతులు దాదాపు ఒక 450 సంవత్సరాలు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలను ఏలారు. చివరి న్యాయాధిపతి అయిన సమయల్ తర్వాత రాజుల చరిత్ర, రాజుల్ని దేవుడు అపాయింట్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈవెన్ దో మనకి న్యాయాధిపతుల గ్రంథం కావచ్చు, ఈ సమయల్ గ్రంథం కూడా కావచ్చు, ఇదంతా కూడా సమయల్ భక్తుడే రాశాడు. రాజుల గ్రంథం కూడా సమయల్ భక్తుడు రాశారని చెప్తారు కొంతమంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. లేదు అంటే ఇంకొక వేరే ఇర్మియా భక్తుడో లేకపోతే ఇంకెవరో ఒకరు రాసి ఉండొచ్చు. నెహెమ్యానో ఎజ్రా భక్తుడు కూడా రాసి ఉండొచ్చు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమో మామూలుగా గ్రంథం రాసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ తర్వాత దాన్ని ఏం చేశారంటే 2గా డివైడ్ చేశారు. సమయలు 1 గ్రంథం, సమయలు 2 గ్రంథం, రాజుల 1 గ్రంథము, రాజుల 2 గ్రంథం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమో అదంతా ఒకటే గ్రంథం అంటారు, కొంతమంది ఏమో 2 గ్రంథాలు అంటారు. మనం కూడా ఎప్పుడన్నా బైబిల్ చెప్పేటప్పుడు 2 సమయలు అని చెప్పొద్దు. 2 సమయలు ఎక్కడి నుంచి వచ్చిండు? ఒకటే కదా సమయలు ఉన్నాడు. సమయలు రాసిన 2 గ్రంథం అని చెప్పాలి. లేదు అని అంటే సమయలు రాసిన 1 గ్రంథం అని కూడా మనం చెప్పచ్చు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్.
మొదటి గ్రంథంలో ప్రముఖ వ్యక్తిని బట్టి ఈ గ్రంథం అతని పేరుతో పిలువబడుచున్నది. మరియు ముఖ్యమైన రాజులు ఇద్దరు సమూయేలుచే అభిషేకింపబడినవారు. కానీ సమూయేలు గ్రంథము న్యాయాధిపతుల కాలమునకు ఆ తదుపరి చరిత్ర కాలమునకు అనుసంధానము చేయు గ్రంథము. విభాజ్య రాజ్యముతో సహా న్యాయాధిపతులలో చివరివాడుగా తనని తాను అభివర్ణించుకొనెను. ఆయన కుమారులను ఇశ్రాయేలుకును న్యాయాధిపతులకు నియమించినప్పటికీ రాజును నియమించువాడుగా సమూయేలు పిలువబడెను. ఎందుకనగా యూదా దేశమును పాలించిన 2 వంశాల రాజులు ఇతడు అభిషేకించి ఉన్నాడు. ఈ సమూయేలు గ్రంథంలో సమూయేలు ఎలా పుట్టాడు, అసలు ఎందుకు పుట్టాడు, ఆయన ఎలా డెవలప్మెంట్ అయ్యింది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఇర్మియా గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన ఒక మాట ఉంటుంది, చాలా పవర్ఫుల్ మాట. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడగును అని చెప్పి. ఆ మాట సమూయేలు భక్తునికి మనం కరెక్ట్గా సెట్ చేయొచ్చు. దేవుని పనిలో ఆయన ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలే, అజాగ్రత్తగా లేడనమాట. హల్లెలూయా. ప్రతి దాంట్లో సమూయేలు చాలా శ్రేష్టమైనదిగా, చాలా గొప్ప విషయాలుగా, దేవునికి అవసరమైన చాలా విషయాలు ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. దేవునికి ఏదైతే నచ్చుతుందో అది ఆయన నచ్చేవాడు. దేవుడికి ఏదైతే బాధ కలిగించేదో అది ఆయన బాధ కలిగించేది. హల్లెలూయా. మనం సమూయేలు దగ్గరికి వెళ్ళి, సమూయేలు భక్తుని దగ్గరికి వెళ్ళి చాలా చాలా నేర్చుకోవచ్చు. సమూయేలు భక్తుడు అనే వ్యక్తి బైబిల్ మొత్తంలో చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. యెహోషువ భక్తుడు ఎట్లయితే పవర్ఫుల్లో, మోషే భక్తుడు ఎట్లయితే పవర్ఫుల్లో, సమూయేలు భక్తుడు కూడా అట్లా పవర్ఫుల్ అనమాట. సమూయేలు భక్తుడి లోపల మూడు ఆఫీసర్స్ ఉన్నాయి, 3 పిలుపులు ఉన్నాయి. న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకుడుగా. మామూలు విషయం కాదు. తర్వాత సమూయేలు భక్తుడిలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. సమూయేలు భక్తుడు అంత లెవెల్ వాళ్ళిద్దరికి రాలేదు. దేవుణ్ణి సమూయేలు భక్తుడు ఏ విధంగా అయితే డెవలప్ చేశాడో, మరి ప్రార్థన చేశాడో, దేవునికి కావాల్సిన దేవుని కోసం ఎలా జీవించాడో, వాళ్ళిద్దరు కొడుకులు కూడా అంత జీవించలేకపోయారు. మరి అది ఏందో మనకు కూడా తెలియదు. అయితే మనకి 2 కొడుకులు ఎందుకు కానీ సమూయేలు భక్తుని వల్లే మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కార్యాలను అశ్రద్ధ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. అదొక అన్యుడి ఆలోచన, అన్యుడి క్యారెక్టర్. అది మనం నెగ్లెక్ట్ చేసినాము అంటే శాపగ్రస్తులుగా మారిపోతాం. హల్లెలూయా. ఒకవేళ దేవుని కార్యాలను మనం శ్రద్ధగా చేస్తే, ఒక ప్రతిష్టతతో, ఒక సమర్పణతో మనం చేస్తే మనం ఆశీర్వాదం పొందుకుంటాం. భూమి మీద ఎవ్వరికి లేని ఆశీర్వాదం మనకు వస్తుంది. సమూయేలు భక్తుడు ఆ ఆశీర్వాదం పొందుకున్నాడు. బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, కానీ సమూయేలు భక్తుడు అనే ప్రవక్త పరిచర్యలో మనం చూస్తే, ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తిలోనూ అన్నీ చెప్పేస్తున్నాడు. సేమ్ యేసుప్రభు లోపల కూడా కనబడుతుంది అది. యేసుప్రభు దగ్గర ఒక పేషెంట్ వచ్చినప్పుడు కొద్దిసేపు మాట్లాడి, నువ్వు ఏ పేషెంట్ కోసం వచ్చినావో ఆయనకు జ్వరం తగ్గిపోయిందని చెప్తాడు. అవసరం లేదంటాడు. నేను రావటం అవసరం లేదు, నీ విశ్వాసం చాలా గొప్పది. ఇజ్రాయెల్ ప్రజల్లో నీకున్నంత విశ్వాసం నేను ఎక్కడ చూడలే, నువ్వు వచ్చినావు కదా, ఆ పేషెంట్ మంచిగా అయిపోయిందని చెప్తాడు. సరే అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఆమె బయటకు వచ్చి, పేషెంట్ మంచిగా అయిపోయాడు అంటే, ఏ టైంలో బాగయ్యాడు అంటే, పలానా టైంలో బాగయ్యాడు అంటే ఆమె గుర్తు చేసుకుంటుంది. అరే ఇదే టైంలో ఏసీఐ చెప్పింది కదా అని. అది ప్రవచనం అనమాట. ప్రవచనంలో అదొక కోణం అనమాట. సేమ్ అదే సౌలు భక్తుడు గాడిదలు కాసుకుంటా ఉంటే, ఆ గాడిదలు ఎవరో తీసుకొని వెళ్ళిపోతే సమూయేలు ప్రవక్త దగ్గరకు వస్తాడు. సమూయేలు ప్రవక్త చాలా విషయాలు మాట్లాడి, ఆయన ప్రవక్త అయి ఉండి సౌలు భక్తునికి గౌరవం ఇచ్చి, అన్నం పెట్టి, తినిపించి, పంపించి చెప్తాడు, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ గాడిదలు నీ దగ్గరకు వచ్చేస్తాయని. హల్లెలూయా. అంతకుముందు కూడా
సౌలు భక్తుని చూసి నువ్వు గాడిదల కోసం వచ్చినావు కదా అని కూడా చెప్తాడు. అంటే అంత గొప్ప క్యారెక్టర్ అన్నమాట. అది ఆయన లోపల రావటానికి కారణం ఏంటంటే యెహోవా కార్యములు ఆయన అశ్రద్ధ చేయకుండా ప్రతిష్టాత్మతో చాలా నిష్ఠతో దాన్ని ఫాలో అయ్యండు. చిన్న వయసులో అంత పెద్ద మందిరంలో, మరి మందిరం అంటే అప్పట్లో ప్రత్యక్ష గుడారమే ఉంటుండే. ఇప్పుడు కూడా మనం పోతే అక్కడ ఏమి ఉండదు, కానీ ఆ స్థలం అయితే చూపిస్తారు వాళ్ళు. ఇగో ఈ స్థలంలో ప్రత్యక్ష గుడారం ఉండేది, మరి వాళ్ళు ప్రార్థన చేసారు అని చెప్పి. ఆయన నిష్ఠ కలిగి ఉండే. చిన్నప్పటి నుంచి ఆ నిష్ఠ, ఆ త్యాగం ఉన్నందుకు దేవుడు ఆయనకు అది ఇచ్చిండు. అంటే దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా దేవుడే కదా నాకు చెప్పిండు అని చెప్పి మనం సీరియస్ తీసుకొని వాటిని ఒకవేళ చేస్తే దాంట్లో వచ్చే ఆశీర్వాదం వేరే ఉంటుంది. చాలామంది ఏంది అని అంటే దేవుడు ఏదైనా చెప్తే నాకేమైనా మిగులుతుందా, దానివల్ల నాకేమైనా లాభం వస్తుందా అని చెప్పి సొంత మైండ్ ఉపయోగించి వీడు స్టాప్ అయిపోతాడు. అక్కడ రావాల్సింది పోతుంది. కానీ సమయాల ప్రవక్త అట్లా చేయలేదు. ఏలి దగ్గర చెప్పిండు, ఇట్లా వాళ్ళ కొడుకుని చంపేస్తున్నావు నువ్వు చెప్పానంటే ఈయన భయపడిపోయాడు. ఆయన అడిగినందుకు ఈయన చెప్పేసిండు. అట్లా చాలా విషయాలు ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని కార్యాలు, దేవునికి మనం ఏదైనా మాట ఇచ్చినాము, లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకున్నాము, దేవుని పని ఉన్నప్పుడు మనం దాన్ని అశ్రద్ధ చేయొద్దు. చాలా కోల్పోతాం. అసలు ఎక్స్పెక్ట్ చేయం. మన పతనం ఆడనే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఈ సమూయేలు గ్రంథంలో ఇద్దరు రాజులు ఉంటారు. ఒక రాజు ఏమో గొర్రెలను కాసుకునే వ్యక్తి, ఇంకొక రాజు ఏమో గాడిదల్ని కాసుకునే వ్యక్తి. ఇద్దరు కూడా పశువులను కాసుకునే వ్యక్తులు. ఇద్దరు కూడా సామాన్యమైన వ్యక్తులు. కానీ వాళ్ళిద్దరిని దేవుడు రాజుగా చేసిండు. ఒక రాజు రాజ్యము నిలబడిపోయింది, ఒక రాజ్యము కూలిపోయింది. ఎందుకు కూలిపోయిందంటే ఈ సౌలు రాజు అనే వ్యక్తి యెహోవా కార్యములు అశ్రద్ధ చేసిండు. ఏమవుతుంది, ఆయననే చేయాలా, నేను కూడా చేస్తా. దైవజనుడు ఏదైతే చేయాల్సిందో దైవజనుడు లేట్ అయిపోయిందని చెప్పి ఈయననే బలి అర్పణ ఇచ్చేసిండు. దాని తర్వాత అమాలేకులు మొత్తం మనుషులను కూడా, జంతువులను కూడా చంపమంటే ఈయన చంపలేకపోయాడు. కకృతి పడ్డాడు. దేవుని పనిలో, దేవుని విషయంలో మనం ఎప్పుడు కకృతి పడకూడదు. పైసలు మిగిలించుకుందాము, రేపటికి వస్తుంది కదా అని ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు, శ్రేష్టమైనది. కానీ మనం మిగిలించుకుందాం, మనం వాడుకుందాం, మనం ఇట్లా చేద్దాం అనే దాంట్లో చాలా తగ్గిపోతుంది అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే అన్నీ ఇచ్చేది దేవుడే. దేవుడు కూడా కొన్ని విషయాల్లో చూస్తాడనమాట. ఒక 100 రూపాయలు ఇస్తే ఈయన ఏం చేస్తున్నాడు, మంచిగా ఉపయోగిస్తుండా, చెడుగా ఉపయోగిస్తుండా. కొంతమందికి డబ్బులు ఇచ్చినప్పుడే వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. అప్పటి వరకు వేరేగా ఉంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా మనము సమూయేలు గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు. ఈ గ్రంథంలోని విశిష్ట అంశములు, చారిత్రకమైన ప్రత్యేక ప్రాముఖ్యత గల పుస్తకం ఇది. ఎందుకన్నా న్యాయాధిపతుల ముగింపు నుండి ఇశ్రాయేలు రాజరిక వ్యవస్థ స్థాపన వరకు గల విషయాలను వివరిస్తుంది. ప్రార్థనకు జవాబుగా సమూయేలు జన్మించుట ఇందులో మనము చూడగలం. మరియు అతని తల్లి అతని దేవుని ప్రతిష్ఠించుట, బాలునిగా ఉండగానే సమూయేలు దేవుని పిలుచుట, ఏలీ కుటుంబ అవినీతి, ఫిలిష్తీయుల మందసము పట్టుకొనుట, సమూయేలు కుమారులు లంచగొండితనము మరియు అభిషేకము చేయుట, సమూయేలు పట్టాభిషేకం చేయుట, సౌలు ఆధిపత్యము తగ్గిపోట మరియు అతని మరణము, దావీదును రాజుగా అభిషేకించుట. ఇప్పటి వరకు మనం చదివిన గ్రంథాల్లో ఈ సమూయేలు గ్రంథంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా చాలా డీప్ విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అంటే ఒక ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఏ విధంగా ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. హన్నా ప్రార్థనకి ప్రతిరూపమే సమూయేలు భక్తుడు. ఆమె దేవుణ్ణి అడిగింది, ఒక కొడుకుని మళ్ళీ నీకు ఇస్తా అన్నది. ఆ మాటను నిలబెట్టుకున్న తర్వాత దేవుడు మళ్ళీ ఆమెకి 3 కూతుర్లు, 2 కొడుకులు, మరి మొత్తం 5-6 మంది ఆమెకు సంతానం ఇచ్చిండు దేవుడు.
తర్వాత ఏలీ కుటుంబం, ఏలీ ఏలీకి కూడా ఇద్దరు కొడుకులు ఉంటారు, వాళ్ళకి ఇద్దరు భార్యలు ఉంటారు, హోప్ని, ఫినాస్. చిన్న భార్య పేరు రాయబడలేదు కానీ ఆమె ఆమె గర్భవతి అవుతుంది, 9 months నిండి ఉంటుంది, ఇక డెలివరీ కావాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు అంటే మందసం పెట్టెని తీసుకొని ఫిలిస్తీన్ల దేశానికి పోతారు. అంటే మందసం పెట్టె దగ్గర దేవుడు ఉన్నాడు, అందులో ఆ పెట్టె మనతో పాటు ఉంటే మన యుద్ధంలో గెలుస్తాము అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే ఆ మందసం పెట్టెని యుద్ధానికి తీసుకొని పోతారు. తీసుకొని పోతే అక్కడ ఏమవుతుందంటే ఆ యుద్ధంలో ఈ ఏలీ వాళ్ళ కొడుకులు చనిపోతారు, ఇద్దరు కొడుకులు చనిపోతారు. ఏలీ గారు కంపౌండ్ వాల్ మీదకి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటాడు యుద్ధం ఎట్లా జరుగుతుందని. ఒకడు వచ్చి చెప్తాడు, అయ్యా మీ ఇద్దరు కొడుకులు చనిపోయినారు అని. ఆయన ఒకటేసారి షాక్లో వెళ్ళిపోయి ఆ కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళి కింద పడి ఆయన కూడా చనిపోతాడు. అప్పుడు ఏలీ గారి చిన్న కోడలు ప్రెగ్నెంట్తో ఉంటుంది, ఇక నెక్స్ట్ ఇక డెలివరీ చేయాలి ఆమె. డెలివరీ ఇంకా బాబో పాప పుడతాడు. ఆమెకు వచ్చి చెప్తారు, అమ్మ ఒక ఘోరం జరిగిపోయింది, నీ భర్త చనిపోయిండు అని చెప్తాడు. ఆమె ఏం దానికి రెస్పాండ్ అవ్వదు. మీ మామ కూడా చనిపోయిండు అని చెప్తారు, దానికి కూడా రెస్పాండ్ కాదు. తర్వాత మూడో విషయం చెప్తారు, అమ్మ మందసం పెట్టి వెళ్ళిపోయింది, ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోయారు అంట. అప్పుడు ఆమె చాలా బాధపడి మోకాల మీద ఉండి ఆమె ఒక కొడుకుని కంటది. మోకాల మీద ఉండి నొప్పులు తీసి కొడుకును కానీ ఆ కొడుకుని పట్టుకొని ఇకబోదు అనే పేరు పెట్టి ఆమె చచ్చిపోతుంది. ఇకబోదు అని అంటే ఏంటంటే దేవుని ప్రవాహం వెళ్ళిపోయింది అని అర్థం. ఆ మాట కూడా బైబిల్లో మనకు ఉంటుంది. ఆ కోడల గురించి రాయబడలేదు కానీ ఆమె ఆసక్తి కావచ్చు, ఆమె దేవుని మీద పెట్టిన నమ్మకం కావచ్చు, మనం ఆలోచించవచ్చు. ఇలాంటి గొప్ప విషయాలు మనకి సమూయేలు గ్రంథంలో కనిపిస్తాయి. ఒక భార్యకి భయంకరమైన బ్యాడ్ న్యూస్ ఏంటంటే భర్త చనిపోవటం. భయంకరమైన గుడ్ న్యూస్ ఏంటంటే కొడుకు పుట్టడం. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఆమెకు భర్త చనిపోయిండు అని చెప్పి బాధ లేదు, కొడుకు పుట్టిండు కదా అని చెప్పి సంతోషం లేదు, దేవుని మందసం వెళ్ళిపోయింది కదా ఆ దేశంలోకి వెళ్ళి అని చెప్పి ఆమె డిప్రెషన్, ఇంకా నేను ఎవరి కొరకు బ్రతకాలి అని చెప్పి ఆమె ప్రాణాలు వదులుకుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. దేవుని కోసం బతకటం అంటే అదే అన్నమాట. హల్లెలూయా. ఇట్లాంటి చాలా విషయాలు మనకి ఈ సమూయేలు గ్రంథంలో దొరుకుతాయి. మనం చదువుతూ ఉన్నప్పుడు మన లైఫ్లో సంబంధించిన విషయాల్లో ఓహో ఈ భక్తుని లెక్క ఉండాలా, ఈ భక్తురాలు లెక్క ఉండాలా, అది మనము క్యాచ్ చేసి మన లైఫ్ ఎట్లా నడుస్తుంది, మనం దేవునితో ఎలా ఉంటున్నాము అని చెప్పి మనం దాన్ని ముందుకు పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. తర్వాత సౌలు భక్తునికి అధికారం రావటం, సౌలు భక్తుడు మరణం అవటం, దావీదు రాజుగా అభిషేకింపబడటము, అభిషేకింపబడిన రాజుని దావీదును చంపటానికి సౌలు ప్రయత్నం చేయటము, దావీదు చేతికి సౌలు దొరికిన దావీదు చంపకపోవటము, ఇట్లాంటివి అద్భుతమైన విషయాలు ఈ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. అలా మనము చదివి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఫిలిస్తీయులు మరి వాళ్ళెవరు, వాళ్ళు ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలతో పోరాటం చేశారు, మరి ఏలీ కుమారులు ఎందుకు చనిపోయారు, చాలా ఇంపార్టెంట్. ఏలీ కుమారులు చనిపోవటానికి కారణం ఏంటంటే ఈ మందిరానికి అప్పుడున్న విశ్వాసులు బలి అర్పణలు, స్వేచ్ఛ అర్పణలు ఇవన్నీ తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏలీ కుమారులు ఆ బలి అర్పణను వీళ్ళు వండుకొని తినేటోళ్ళు. అక్కడ వచ్చే అమ్మాయిల్ని వీళ్ళు పాడు చేసేటోళ్ళు. వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు. పాస్టర్ గారు వాళ్ళ కొడుకులు కదా, మళ్ళీ మాకు శాపం వస్తుందేమో అని చెప్పి అది దేవునికి నచ్చలేదు. ఆల్రెడీ నీకు భార్య ఇచ్చినాను, మళ్ళీ వేరే వాళ్ళని ఎందుకు నువ్వు పాడు చేసినావు. ఇప్పుడు కూడా నేటి సమాజంలో చాలా చర్చెస్లో పాస్టర్ వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే పెద్ద వ్యభిచారిగా ఉంటాడు. సండే ఆరాధన నడిపిస్తాడు, కీబోర్డ్ ప్లే చేస్తాడు,
అక్కడ దగ్గరలో ఉన్న అమ్మాయిలందరినీ పాడు చేస్తాడు. చాలా ఉన్నాయి, చాలా కంప్లైంట్లు నా దగ్గర కూడా వస్తూ ఉంటాయి. హల్లెలూయా. చాలా ఘోరం అన్నమాట. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడగును. చాలా ఇంపార్టెంట్. మనం ఒక రకంగా పాపంలో పడతాం, దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ తర్వాత తిరిగి లేచి, దేవా నేను ఈ పాపాన్ని జయించడానికి నాకు శక్తి ప్రభా అని అడగాల. దేవుడు దయామయుడు, కరుణామయుడు, ఆయన ఎట్లయినా మన పాపాలు క్షమిస్తాడు అంటే వస్తుంది శాపం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవునికి మనసు ఉంది, దేవునికి ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆదరణ ఉందో, టైం వస్తే ఆయన ఎట్లా రివర్స్ అవుతాడు అనేది కూడా మనము ఈ బైబిల్ చదువుతూ ఉంటే తెలుస్తుంది. అసలు బైబిలే చదవకపోతే దేవుని ఒక మైండ్ సెట్, దేవుడు ఏమంటుండో మనకి తెలియదు. ఎన్నిసార్లు బైబిల్ చదివితే అన్నిసార్లు కొత్తగా మనకు అర్థమవుతుంది. అన్ని గొప్ప గొప్ప విషయాలు మనకు తెలుస్తుంది. బైబిల్ చదవటానికి ఒక రీడింగ్ బైబిల్ మనం పెట్టుకోవాలి, ఒక బుక్ పెట్టుకోవాలి. మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఏదైనా తలంపులు ఇస్తూ ఉంటే అందులో రాసుకుంటుండాలి. ఆ బైబిల్లో మనము అండర్లైన్ చేయొద్దు, ఆడ బ్లాక్ అయిపోతుంది. ఒకవేళ అండర్లైన్ చేసినా కానీ నెక్స్ట్ టైం మళ్ళీ బైబిల్ స్టడీ చేసినప్పుడు మళ్ళీ కొత్త బైబిల్ మార్చాలి. ఎందుకంటే దేవుడు కొత్త ఆలోచనలు ఇస్తాడు. ఆ అండర్లైన్ చేసింది పెన్తో మనం టిక్కులు పెట్టుకుంది, స్టార్లు పెట్టుకుంది, ఇంపార్టెంట్ అని రాసుకుంది మళ్ళీ చదివినాం అనుకో, అది కొత్త ఆలోచన రాదు, బ్లాక్ అయిపోతుంది. తర్వాత ఉపవాసం ఉండి బైబిల్ చదివితే వేరే ఉంటుంది. అన్య భాషలు మాట్లాడుతూ బైబిల్ చదివి, బైబిల్లో ఉన్న వాక్యాలు చదివి కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ భాషలు మాట్లాడి చదివితే మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా చాలా రకాలుగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత మన పిలుపుని బట్టి కూడా డిఫరెన్షియేషన్ ఉంటుంది. సువార్థికుని పిలుపు ఉందనుకో, నీకు ఏది అవసరమో అదే నీకు అర్థమవుతుంది. ప్రవక్త పిలుపు అయితే నీకు ఎంత అవసరమో, ఒక ప్రవక్త ఎట్లుండాలి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఎంత నేర్చుకోవాలి అంతవరకే అర్థమవుతుంది. అపోస్తులు అయితే నువ్వు ఎట్లా అయితే ఉంటావో అంతవరకే అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్. నాకు అట్లా అర్థమైంది బ్రదర్, నాకు ఇట్లా అర్థమైందంటే ఇట్లా చాలా ఉంటాయి. ఎన్నిసార్లైనా చదవండి, కొత్తగానే అర్థమవుతుంది. మనం ఎట్లయితే రోజు అన్నం తింటామో ఖచ్చితంగా రోజు బైబిల్ చదవటం క్రమంగా, ఏదో జాతకాల పుస్తకాలు లెక్క మనం చదవటం కాదు. చాలామంది క్రైస్తవులు అల్లరి చేస్తుర్రు, తర్వాత పాపంలో వెళ్ళిపోతున్నారు, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు బైబిల్ చదువుతలేరు. ఎవరైనా వాక్యం చెప్తే కూడా వినరు, దేవునికి విరుద్ధంగానే ఉంటారు. అదే బైబిల్ చదవటం మొదలు పెడితే చాలా చేంజెస్ వస్తాయి. మనకి ఆత్మలో చేంజెస్ వస్తాయి, శరీరంలో చేంజెస్ వస్తాయి, తలంపుల్లో కూడా చేంజ్ వస్తాయి, లైఫే చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా. తర్వాత ఇక కొన్ని రోజులు అయితే బైబిల్ ఉండదని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఒక హీబ్రూ బైబిల్ ఒకటే ఉంటుంది, మిగతావన్నీ తీసేస్తారు అంటున్నారు. ఇట్లా ఎన్నో చెప్తారు. సరే, అది మనం పక్కన పెట్టుకొని ఈరోజు మనకు టైం అయిపోయిందంటే మళ్ళీ ఈ టైము మన జీవితంలో ఈ జూన్ 6వ తారీఖు 2024 ఎప్పటికీ రాదు. ఇంకా అది దృష్టిలో పెట్టుకొని రోజు బైబిల్ చదవటం, ధ్యానం చేయటం చేయండి. చాలా విషయాలు మీకు అర్థమవుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. మనము సాయంత్రం మళ్ళా 5:30కి మనం కలుసుకుందాము. సమూయేలు 2వ గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాము. తర్వాత భక్తుల వల్ల ఉన్న ఉపయోగాలు, భక్తుల వల్ల, ప్రార్థన వల్ల ఎలాంటి ఉపయోగాలు అవి కూడా మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. యహుందల హస్తబార షిఖిర్ అల్లెవర్ రబల రంబబహో షిరియరజన. మీరే బలపరచు, స్థిరపరచు, సైతాన్ని బంధించు, అన్ని విషయాల్లో తోడే ఉండు. ఈ వాక్యము నీళ్ళకట్టి ఫలించును గాక. ఏ బిడ్డ ఆశతో వచ్చిండో వారి ఆశలన్నీ తీర్చండి, దుష్ట శక్తులను కూల్చివేయండి. ఖంబబార శిఖందరోలత రియాజ్ మహూర షిరియరజనార్. ఈ వాక్యము, ఈ ప్రార్థన అందరిలో ఫలించుట కృప ఇచ్చి, అందరూ కూడా సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు అనేక విషయాలు తెలుసుకునేటట్టు కృప ఇవ్వమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. రైట్, థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. సాయంత్రం కలుసుకుందాం. బాయ్.